ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద అవాంతరాలు కలిగించేందుకు యత్నించే వారిని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించివేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. లెక్కింపు సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా ఉండాలని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఈసీ మార్గదర్శకాలను పాటించాలని నిర్దేశించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ప్రతి ఈవీఎంకు సీల్ వేసి భద్రపరచాలన్నారు. ఫలితాల ప్రకటనకు సంబంధించి ఫామ్ 21C, 21Eలను కౌంటింగ్ మరుసటి రోజే కేంద్ర ఎన్నికల సంఘానికి అందేలా చూడాలన్నారు. ఇండెక్స్ కార్డులో తప్పులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా కార్డును పూరించాలని చెప్పారు. ఆయా కార్డులన్నీ ఈ నెల 8లోపు కార్యాలయానికి అందజేయాలని వివరించారు. ప్రతి కౌంటింగ్ టేబుల్కు ఒక ఏజెంట్ను నియమించుకునే అవకాశాన్ని అభ్యర్థికి కల్పించాలని, ఆర్ఓ టేబుల్ వద్ద అభ్యర్థి లేనప్పుడు మాత్రమే ఏజెంట్కు అవకాశం కల్పించాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చే ఏజెంట్ చేతిలో ఫామ్ 17C పెన్ను లేదా పెన్సిల్, ప్లెయిన్ పేపర్ మాత్రమే ఉండాలన్నారు. అంతకు మించి ఏమి ఉన్నా అనుమతించొద్దని సూచించారు. అథారిటీ లెటర్స్ కలిగిన పాత్రికేయులు అందరినీ మీడియా కేంద్రంలోకి అనుమతించాలని, వారు సెల్ ఫోన్ కలిగి ఉన్నప్పటికీ అభ్యంతరం తెలపొద్దని, కౌంటింగ్ సెంటర్లోకి మాత్రం సెల్ ఫోన్తో వారిని అనుమతించడానికి వీల్లేదన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలన్నీ అగ్ని రక్షణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలన్నారు. అందుకు తగ్గట్టుగా అగ్నిమాపక శాఖ నుంచి ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా పొందాలన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ప్రవేశ నిష్క్రమణ ప్రణాళిక పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ ప్రణాళికకు జిల్లా స్థాయి కమిటీ ఆమోదం తప్పనిసరి ఉండాలని తెలియజేశారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో సోషల్ మీడియాపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రెచ్చగొట్టే పోస్టులు, వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో సోషల్ మీడియాపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రెచ్చగొట్టే పోస్టులు, వ్యాఖ్యలు చేస్తే సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాల్ విసిరిన, వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తతలు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని తెలిపారు. పీడీ యాక్ట్ ప్రయోగించడం వంటి కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. పోస్టులు ఎవరి ప్రోద్బలంతో పెడుతున్నారో కూడా విచారణ చేస్తామని, రెచ్చగొట్టే పోస్టులను, ఫోటోలను, వీడియోలను వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవడం, షేర్ చేయడం కూడా నిషిద్ధమన్నారు. గ్రూప్ అడ్మిన్లు అలర్ట్గా ఉండాలని, సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ శాఖ నిరంతర నిఘా ఉంటుందని తెలియజేశారు. వైకాపాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నియమాలపై జోక్యం చేసుకోమన్న హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులపై వైకాపా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఆ పార్టీ పిటిషన్ను తోసిపుచ్చింది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్ల ఓటరు డిక్లరేషన్కు సంబంధించిన ఫామ్ 13A పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలు. ఆయన పేరు, హోదా, అధికారిక ముద్ర లేకపోయినా ఆ ఓట్లు చెల్లుబాటవుతాయంటూ కేంద్ర ఎన్నికల సంఘం మే 30న జారీ చేసిన ఉత్తర్వులపై వైకాపా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆ పార్టీ ఆదివారం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసింది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ ఆ పార్టీ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అధికార పార్టీ వాదనలను తిరస్కరిస్తూ జూన్ 1న తీర్పు చెప్పింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని, పిటిషనర్కు ఏదైనా అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని స్వేచ్ఛనిస్తూ జస్టిస్ మండవ కిరణ్మయ్, జస్టిస్ న్యాపతి విజయ్తో కూడిన హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ వైకాపా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు సక్రమంగా జరిగేలా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. కేంద్రాల్లో 3 అంచెలు, 5 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అల్లర్లకు తావు లేకుండా గట్టి చర్యలు చేపట్టారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. కౌంటింగ్కు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలింది. ఆ క్షణాల కోసం అభ్యర్థులతో పాటు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగేలా కౌంటింగ్ కేంద్రాలతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు డేగ కన్నేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సక్రమంగా జరిగేలా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు.
చేపట్టారు. 3 అంచెల భద్రత పెడితే మరికొన్ని చోట్ల 5 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అల్లర్లకు తావు లేకుండా గట్టి చర్యలు చేపట్టారు. విజయవాడలో ఓట్ల లెక్కింపు జరిగే నిమ్రా, నోవా కళాశాలల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కేంద్రాల్లోకి అభ్యర్థులు వారి అధీకృత లెక్కింపు ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తారు. అసాంఘిక శక్తులు ప్రవేశిస్తే వారిని గుర్తించేందుకు వీలుగా సీసీటీవీ కెమెరాలతో పాటు ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల కోసం 3,000 మంది విధుల్లో ఉండనున్నారు. 4-5 తేదీలో విజయోత్సవాలు, ర్యాలీలకు ఎటువంటి అనుమతి లేదని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ 30 అమల్లో ఉంటాయని విజయవాడ సిపి రామకృష్ణ వెల్లడించారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 3 అంచెల భద్రత మధ్య విజయవాడ పార్లమెంటు పరిధిలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలియజేశారు. సిబ్బంది నియామకం, ర్యాండమైజేషన్ పూర్తి చేశామన్నారు. మీడియా ద్వారా అందరికీ కూడా గతంలోనే చెప్పడం జరిగింది. ఈ ఏజెంట్లు పాస్ లేకుండా ఎవరు రారు. అట్ ది సేమ్ టైం వెహికల్స్ పార్కింగ్ కూడా నిబంధనలు ఉన్నాయి. ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వచ్చేవాళ్ళు కూడా ఒక నిబంధనలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జగ్గైపేట అండ్ మైలవరం నుంచి వచ్చేటప్పుడు నందిగామ, జగ్గైపేట నుంచి ఒక రూటు హైవే కూడా దిగ్బంధం చేయడం అనేది జరగదు. కానీ హైవేలో కొంతవరకు కొంచెం స్టెరైల్ జోన్ పెట్టడం జరుగుతుంది. చుట్టూ కూడా ఫెన్సింగ్ వైర్లు, కన్సర్ట్ అయిన కాయిల్స్ అనేవి ఇంచుమించు 350 కన్సర్ట్ అయిన కాయిల్స్ను ఫుల్ ప్రొటెక్షన్ పెట్టుకోవడం జరిగింది. ఈ పటిష్టమైన బందోబస్తు ఉంది. 3 డ్రోన్ కెమెరాల ద్వారా పైనుంచి కూడా నిఘా వ్యవస్థని ఫాలో చేయడం, ఎవ్రీథింగ్ మైన్యూట్గా ప్రతి కెమెరాలో కూడా ఎవ్రీ పర్సన్ ఐడెంటిటీ రికగ్నైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. లోపలికి వచ్చేటప్పుడు కూడా కలెక్టర్ గారు కానీ సిపి గారు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటనల ప్రకారం ఎవరు పడితే వాళ్ళకి లోపలికి వచ్చేదానికి అవకాశం లేకుండా ఉంది. ఏజెంట్లు కానీ, చీఫ్ ఏజెంట్లు కానీ, క్యాండిడేట్స్ తప్ప ఇతరులు కూడా లోపలికి రాకుండా విజ్ఞాపనలు చేయడం జరిగింది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. రేపు జరిగే ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలోకి పిన్నెల్లి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. మాచర్లలో ఈవీఎం ధ్వంసం ఘటనలో అడ్డుకునేందుకు యత్నించిన నంబూరి శేషగిరిరావు తనకు ప్రాణభయం ఉందని, పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని, అరెస్టుకు హైకోర్టు ఇచ్చిన వెసులుబాటు ఎత్తివేయాలని నంబూరి శేషగిరిరావు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ నెల 6 వరకు అరెస్ట్ చేయవద్దన్న వెసులుబాటు ఎత్తివేయాలని పిటిషన్ దాఖలు చేయగా ఆయన కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అహర్నిశలు కష్టపడ్డారని, విజయానికి బాటలు వేశారని మంత్రి పెనంలూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ అన్నారు. తప్పనిసరిగా విజయం మనకు వరిస్తుందన్నారు. లెక్కింపు ప్రక్రియలో భాగంగా ఎటువంటి పరిణామాలు జరిగినా కార్యకర్తలు, నాయకులు, పార్టీ శ్రేణులు అనుకువగా ఉండాలని, తప్పనిసరిగా పోలీసులకు సహకరించాలని కోరారు. పోలీసుల సూచనలకు అనుగుణంగా బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా అహర్నిశలు కష్టపడ్డారు, శ్రమించారు, విజయానికి బాటలు వేశారు. తప్పనిసరిగా విజయం మనకి వరిస్తుంది. దీనిలో భాగంగా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఎటువంటి పరిణామాలు జరిగినా సరే ఎక్కడా కూడా మన నాయకుడు, మన లీడర్ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన మంచి పార్టీ, మన లీడర్ మంచివాడు, మనం కూడా అనుకువగా ఉండాలి. తప్పనిసరిగా పోలీస్ వ్యవస్థకి, పోలీసులు వారి వారి విధుల్లో వారిని నిర్వహించే క్రమంలో తప్పనిసరిగా పోలీసులకి వారి సూచనలకు అనుగుణంగా మనమందరం కూడా బాధ్యత గల పౌరులుగా మనందరం కూడా మెలగాలని చెప్పేసి, అందరూ కూడా పోలీసు వారి విజ్ఞప్తిని మన్నించమని చెప్పేసి, పోలీసు వారు చేసే సూచనల్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా కార్యకర్తలకి, నాయకులకి, మీ అందరికీ కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గన్నవరం నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల కోసం ఎంతో కష్టపడి పనిచేసినందుకు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఎర్లగడ్డ వెంకట్రావు కృతజ్ఞతలు తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. ఎవరైనా విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తే సంయమనం పాటించాలన్నారు. పోలీస్ వారికి సహకరించాలని, పోలీస్ వారు కూడా మనకు సహకరిస్తారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని, నాయకులు, కార్యకర్తలు పోలీస్ వారు సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలని కోరారు. తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.
మొన్నటి ఎన్నికల్లో నా విజయాన్ని కాంక్షిస్తూ కష్టపడి పనిచేసిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆఖరి ఘట్టానికి కౌంటింగ్ ఏజెంట్లుగా చూసి కరెక్ట్గా చూసి ఆ ప్రక్రియని కంప్లీట్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే ఎవరైనా విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నించినా మీరు సంయమనం పాటించాల్సిన కోరుతున్నా. పోలీసు వారికి సహకరించండి. పోలీసులు కూడా 8% సహకరిస్తారు. తెలుగుదేశం పార్టీ, కాన్స్టిట్యూషనల్ పార్టీ, అలాగే మీరందరూ పోలీసు వారి సూచన మీద నడుచుకోవడం కూడా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ. రేపు జరగబోయే ఓట్ల లెక్కింపులో టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన నియోజకవర్గం పార్లమెంట్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని పెనమలూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ అభ్యర్థి బోడే ప్రసాద్ తెలిపారు. ఆ రోజు ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసుకుని శాంతి భద్రతలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరైనా రెచ్చగొట్టినా, దాడి చేసినా అక్కడి పోలీస్ శాఖ సిబ్బంది, పీఓ, ఆర్ఓ ఉంటారని వారికి ఫిర్యాదు చేయాలన్నారు. మనం వారితో ఘర్షణకు దిగితే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవాంతరం జరుగుతుందన్నారు. లెక్కింపు ప్రక్రియ శాంతియుతంగా జరిగేలా చూడాలన్నారు. మనం అతి భారీ విజయంతో గెలవబోతున్నామని, విజయం సాధించిన తరువాత 4-5 రోజుల్లో కూడా ఎక్కడ చిన్నపాటి ఘర్షణ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు క్రమశిక్షణ గలవారని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు మాట రాకుండా చూడాలన్నారు. రేపు 4వ తేదీ జరగబోయే ఎన్నికల కౌంటింగ్ రోజున తప్పకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ బలపరిచిన పార్లమెంటు కానీ, అసెంబ్లీ కానీ అభ్యర్థులుగా భారీ మెజార్టీతో మనమే గెలవబోతా ఉన్నాం. ఆ రోజున ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసుకొని మనం అందరం కూడా శాంతి భద్రతలు కాపాడాల్సిన అవసరం ఉంది. ఎవరైనా రెచ్చగొట్టినట్టు కానీ, లేకపోతే దాడి చేసినా కానీ అక్కడ పోలీసు శాఖ సిబ్బంది కానీ, ఆర్ఓ కానీ, పీఓ కానీ వీళ్ళందరూ ఉంటారు. డైరెక్ట్గా అవతల వ్యక్తితో మనం ఘర్షణకు దిగకుండా అటు పోలీసు సిబ్బందికి కానీ, ఎలక్షన్ సిబ్బందికి కానీ కంప్లైంట్ చేసినట్లయితే తప్పకుండా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మనం డైరెక్ట్గా వాళ్ళతో ఘర్షణకు దిగితే అది ఘర్షణ వాతావరణం పెరిగి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకి అడ్డు వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా రేపు జరిగే కౌంటింగ్ ప్రక్రియ శాంతియుతంగా జరిగి మనం అతి భారీ విజయంతో గెలవబోతా ఉన్నాం. వేడి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న రాష్ట్ర ప్రజలకు భారత వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఆదివారం రాయలసీమను తాకాయని, 3 రోజుల ముందుగానే అనంతపురం జిల్లా మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించాయని ప్రకటించింది. అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లా కావలి వరకు రుతుపవనాలు విస్తరించాయి. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తాలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు అరేబియా సముద్రం, కర్ణాటక రాష్ట్రాల్లో మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వివరించింది. నైరుతి రుతుపవనాలు ఆదివారం రాయలసీమను తాకాయని, 3 రోజుల ముందుగానే అనంతపురం జిల్లా మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించాయని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. సాధారణంగా రుతుపవనాలు జూన్ 5 నాటికి రాష్ట్రాన్ని తాకాలి. గతేడాది 6 రోజులు ఆలస్యంగా జూన్ 11న ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ ఏడాది ఎప్పటిలాగే రాయలసీమ మీదుగా నైరుతి వచ్చేసింది. కానీ గతేడాది అరేబియా సముద్రంలో ఏర్పడ్డ తీవ్ర తుఫాను బిపోర్జాయ్ కారణంగా జూన్ 18 వరకు బలంగా ముందుకు కదలలేదు. దీంతో అనేక చోట్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన రిమాల్ తుఫాన్ కారణంగా ఈ ఏడాది 2 రోజుల ముందుగా కేరళను తాకాయి. అంతే వేగంగా రాష్ట్రంలోకి ప్రవేశించాయి. కేరళను తాకిన తర్వాత ఇంత వేగంగా రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడం అరుదు. గత 10 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఇదే తొలిసారి అని ఏయూ వాతావరణ విభాగం విశ్రాంత ఆచార్యులు భానుకుమార్ తెలియజేశారు. రుతుపవనాల ప్రభావంతో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. ఉదయం వేళలో ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం తర్వాత మేఘాలు కమ్ముకుని వర్షాలు పడతాయి. ఈ ఏడాది వేసవి దాదాపు పూర్తయినట్లే. రాష్ట్రంలో వడగాలులు వీచే అవకాశం లేదు అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. శుభకార్యం ఏదైనా సరే మల్లెపూలు ఉండాల్సిందే. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో వీటికి మరింత డిమాండ్ ఎక్కువ. ఈసారి మల్లెపూల దిగుబడి పెరగడంతో ధర బాగా పడిపోయింది. 6 కాలం శ్రమించి పండించిన పూలకు సరైన ధర లేక మల్లె రైతులు కుదేలవుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో పూలను తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో పూల సాగుకి పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో మల్లె సాగును రైతులు విస్తృతంగా చేపడుతున్నారు. ప్రధానంగా చండ్రగూడెం గ్రామం పూల సాగుకి పెట్టింది పేరు. ఈ ఒక్క గ్రామంలోనే 600 ఎకరాల్లో పూల సాగు చేస్తున్నారు. ఇక్కడ పండించే మల్లెలు, కాకడాలు, విరజాజులు మంచి డిమాండ్ ఉంది. ఎంతో శ్రమించి పూల సాగు చేపడుతున్న రైతులకు అనుకున్నంతగా లాభాలు దక్కడం లేదు. మార్కెట్ ఒడిదుడుకులు వారి శ్రమకు తక్క ఫలితాన్ని అందడం లేదు. కొన్ని రోజుల వరకు కిలో 250 నుంచి 350 రూపాయలు పలికిన మల్లెలు ప్రస్తుతం 150 రూపాయలకు పడిపోయాయి. దీంతో విధిలేక వ్యాపారులకు నచ్చిన రేటు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు దళారుల బెడద అధికంగా ఉండడంతో రైతులకు రేటు తగ్గడానికి మరో కారణమని చెబుతున్నారు. సాగుకి పెట్టుబడులు ఎక్కువ అవుతోందని మళ్ళీ రైతులు వాపోతున్నారు. గిట్టుబాటు ధర రోజుకో రేటు 100 రూపాయల నుంచి 150 రూపాయల ధర పలుకుతోందన్నారు. రైతులు రేటు వచ్చిన ఆ డబ్బులు పురుగు మందులు చల్లడానికి, కూలీలకు ఇవ్వడానికే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తారు. కొనుగోలుదారులు తక్కువ ఉండడంతో ధర తగ్గిపోయిందని రైతులు చెబుతున్నారు. మార్కెటింగ్ ఒడిదుడుకులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పూల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో హామీని ఇచ్చిన విధంగా పూల ఆధారిత సుగంధ ద్రవ్యాల పరిశ్రమను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.